స్తోత్రాలయ్యా. దేవునికి మేము కలిగిన గాక. సామ్యూయేలు మొదటి అధ్యాయము 11వ వచనం మనం చూస్తే ఎంత చక్కగా ప్రార్థన ఆత్మతో దేవాది దేవుడిని ఒక సైనికుడిగా చూపిస్తుంది. అన్న ఇక్కడ దేవుడికి స్తోత్రం. ఆయన సైనికుడు, సైన్యములకు అధిపతి. ఏ విధంగా నడిపించాలో సైన్యాన్ని ఆమె ఎంత అద్భుతంగా మనకు పరిచయం చేస్తుంది. చూద్దాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 11వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన ఈ శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా, దేవుడికి స్తోత్రం, ప్రార్థన కార్యాలు జరపడానికి ఆయన ఎంత అద్భుత ఆశ్చర్య కార్యాలతో అందరిని పాడుకొని, నా కోసం మీరు దేవుడికి మహిమ కలుగు ప్రార్థన చేయండి. నా దగ్గర ప్రార్థన ఏంటి? మనం ఆయనతో మాట్లాడడం. ఆయనతో మాట్లాడినప్పుడు మన పరిస్థితులు తారుమారు అవుతాయి. ఆయనతో మాట్లాడినప్పుడు మన జీవితం కట్టబడుతుంది. ఆయనతో మాట్లాడినప్పుడు మన పరిస్థితికి ఒక మార్గం తెరవబడుతుంది. ఆయన ఎన్ని కార్యాలు చేయాలో, ఎన్ని విషయాలు చెప్పాలో, ఏది మన జీవితానికి అవసరమో, ఏది మనకు అక్కరగా ఉందో, ఏది మనకు సమర్థతతో, అది ఆయన మన పెదవుల ద్వారా వచ్చిన ప్రార్థన మానక అంగీకరించే సమర్థుడు, మహోన్నత కలిగిన మహారాజు. దేవునికి స్తోత్రం. మహారాజుతో మాట్లాడుతున్నాం. మనము ఎవరితో మాట్లాడుతున్నామో ఒకసారి మనం గ్రహించుకోవాలి. ఎవరన్నా విఐపితో మాట్లాడుతుంటే వినయం చూపిస్తాం కదా. అంతకంటే గొప్పోడు నీ రాజు, నా రాజు. దేవుడికి స్తోత్రం. విధేయత వినయముతో ఆయన దగ్గర మాట్లాడినప్పుడు నీ పరిస్థితిని, నా పరిస్థితిని మార్చడానికి ఆయనే సమర్థుడు. ప్రార్థనకి జవాబుగా ఆయన ఆమెకు మంచి సమూయేలును అనుగ్రహించిండు. సమూయేలుని కనడానికి ఆమె ప్రార్థన పూర్వకంగా దేవుడి సన్నిధిలోకి వచ్చింది. ఈరోజు నువ్వు కనాలనుకుంటున్న ప్రతి పరిస్థితిలో విజయాన్ని, నువ్వు కనాలనుకుంటున్న ఆత్మలని దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రతి పరిస్థితికి మార్గం తెచ్చిన గొప్ప విజయవంతుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవా, అద్భుతకరడా, ఆశ్చర్యకరడా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ దయ దయచి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.